వోల్ట్రాన్ ఛార్జింగ్ పాస్ గురించి మాట్లాడతాను. ఇది ఒక మంచి చాలా బెనిఫిట్ అయిన పాస్. యూజువల్లీ ఎవరైనా క్యాబ్ డ్రైవర్స్ కానీ లేదంటే బాగా ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. వోల్ట్రాన్ ఛార్జింగ్ పాస్లో బెనిఫిట్ ఏంటంటే ఒక 5 hour పాస్ నేను చూశాను. అది దట్ ఈస్ లైక్ 1000 రూపీస్. 1000 రూపాయల్లో మీకు 5 hours ఛార్జింగ్ చేసుకోవచ్చు. తిరుపతి, బాలాజీ, వెంకటేశ్వర స్వామి ఇవన్నీ పేరు ఒకటే దేవుడి పేరు. అండ్ చాలా మంది నమ్మకం ఏముందంటే తిరుపతి వెళ్ళిన తర్వాత దర్శనం అవ్వాలంటే దానికి అదృష్టం కలిగి ఉండాలి. అంటే ఎంతో మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇండియా నుంచి, ఎక్కడో నార్త్ నుంచి వస్తారు, కొంతమంది ఫారెన్ నుంచి వస్తారు. అంటే ఎన్నో చోట్ల నుంచి మనుషులు వస్తారు. సో అదృష్టం ఉంటేనే దర్శనం అవుతుంది అని అంటారు. అలాంటప్పుడు నేను తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత నా దర్శనం అయితే అవ్వలేదు. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. దర్శనం అవ్వలేదంటే దానికి ఒక కారణం ఉంటుంది. డెఫినెట్గా ఇది కూడా దేవుడిది ఒక ప్లాన్. అంటే మనకి ఏదైనా మంచి జరుగుతుంది. దర్శనం చేయడం మంచిదే, అవ్వకపోవడం కూడా మంచిదే. దానికి ఏదో మంచి కారణం ఉంటుంది వెనకాల. దేవుడు ఆలోచించే మరి మనకి దర్శనం చేయించలేదు. డెఫినెట్గా నెక్స్ట్ టైం నాకైతే దేవుడు మళ్ళీ పిలుస్తారు, నేను వెళ్తాను, దర్శనం చేసి వస్తాను. ఎలాగో మీకు తెలిసిందే, కోవిడ్ కేసెస్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు బాగా మీరు చూస్తున్నారు న్యూస్ ఛానల్లో, విజయవాడలో కూడా కోవిడ్ కేసెస్ తెలిసినాయి, కొంతమందికి వచ్చిందని. సో జాగ్రత్తగా ఉండాలి. తిరుపతిలో కూడా కోవిడ్ కేసెస్ వచ్చినాయి, బయటపడినాయి. అండ్ అలాంటప్పుడు నేను అనుకుంటున్నా ఇది కూడా దేవుడిది మంచి ప్లాన్. నా పిల్లోడు చాలా చిన్నవాడు, ఇంకా వీరైతే జస్ట్ లైక్ 6 months, నిన్న 6 months కంప్లీట్ చేశాడు. ఆ 6 months అనుకునే నేను వాడిని తిరుపతి తీసుకెళ్ళా. సో ఏమైందంటే ఆ దర్శనం అయితే కుదరలేదు, ఎందుకంటే బాగా ఎక్కువ జనాభాలు ఉన్నారని తెలిసింది నాకు. మామూలుగా దర్శనంకి అయితే 2 రోజులు పడుతుందంట. కానీ మాకు స్పెషల్ ఎంట్రీ ఉంటుంది, లోపల వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా, గంట సేపట్లో దర్శనం అయిపోద్ది. కానీ ఆ లాస్ట్లో ఉండి చూసారా, మెయిన్ గుడి లోపల దర్శనం చేసే చోటలో జనాభాలు అందరినీ కల్పించేస్తున్నారు. అయితే అక్కడ నేను వీరిని తీసుకెళ్ళాలంటే అందరు తోస్తూ ఉంటారు. వాడు ఇంకా చాలా చిన్నోడు, ఇక్కడైతే ఎత్తలేను, భుజం మీద వేసుకోవాలి. బట్ ఎలా అవ్వదు కదా, వాడు ఇంకా బ్యాక్ నెక్ అంతా పర్ఫెక్ట్ అవ్వలేదు. సో అందుకనే ఐ థింక్ దేవుడు కూడా అదే ఆలోచించి మరి నా దర్శనం ఈసారి చేయించలేదు. అండ్ నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. అండ్ ఇప్పుడు మధ్యాహ్నంకి 3:30 టైం అయింది. నాకు కొంచెం పనులు ఉన్నాయి, బయటికి వెళ్ళాలి. సో ఒకసారి బయట వెళ్దాం అండ్ కొన్ని విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడదాం. తిరుపతి ట్రావెల్ చేశాను కదా, దాని రిలేటెడ్ అండ్ కొన్ని కమెంట్స్ ఉన్నాయి. ఆ కమెంట్స్ మీదే కొన్ని టాపిక్ మాట్లాడదాం. మీరు నా ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ చూసారు. అంటే ఫస్ట్ ఎపిసోడ్ తిరుపతి వెళ్ళడం, సెకండ్ ఎపిసోడ్ తిరుపతి నుంచి విజయవాడ రావడం. వెళ్ళినప్పుడు మీరు చూశారు, మేము 4 వెళ్ళాం, అంటే 5 వెళ్ళాం వీరిని కలిపి. వచ్చినప్పుడు మేము 3, నేను వీరని నిశానే వచ్చాం. 2 కపుల్స్ ఉన్నారు, కపుల్ ఉన్నారు. ఆ మెంబర్స్ ఏమయ్యారని ఒక కమెంట్ వచ్చింది. యాక్చువల్లీ ప్లాన్ ప్రకారం ఏమైందంటే
తిరుపతి ఇక్కడ నుంచి మేము వెళ్ళి తిరుపతిలో దర్శనం చేసి మళ్ళీ వచ్చేయాలని మా ప్లాన్. బట్ సడన్గా దర్శనం అయితే అవ్వలేదు. మేము కూడా రిటర్న్ వచ్చేద్దామని డిసైడ్ చేసాము. వాళ్ళేమో కొంచెం తిరుపతి ఎక్స్ప్లోర్ చేశారని అక్కడే స్టే చేసుకున్నారు. రెండో విషయం గురించి మాట్లాడతాను, వోల్ట్రాన్ ఛార్జింగ్ పాస్ గురించి మాట్లాడతాను. ఇది ఒక మంచి చాలా బెనిఫిట్ అయిన పాస్. యూజువల్లీ ఎవరైనా క్యాబ్ డ్రైవర్స్ కానీ లేదంటే బాగా ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. వోల్ట్రాన్ ఛార్జింగ్ పాస్లో బెనిఫిట్ ఏంటంటే ఒక 5 hour పాస్ నేను చూశాను. దట్ ఈస్ లైక్ 1000 రూపీస్. 1000 రూపాయల్లో మీకు 5 hours ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంటే స్టార్ట్ టైం ఎలా అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా కార్ ఉంది, 1.5 hour పడుతుంది ఛార్జింగ్ చేయడానికి. ఫుల్ ఛార్జ్ 0 to 100 చేయాలంటే 1.5 hour పడుతుంది. అంటే 5 hour పాస్ తీసుకున్నానంటే నేను 3 సార్లైనా ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే 1000 రూపాయలు ఇస్తారు, 1000 రూపాయల్లో 3 సార్లు ఛార్జ్ చేస్తాను. ప్లస్ 3 సార్లు అంటే గంటన్నర. అలాంటప్పుడు 4.5 గంటలైంది. ఇంకొక ½ an hour ఉంది నా దగ్గర. జస్ట్ ఇమాజిన్, నేను ఎక్కువసేపు ఛార్జ్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా కార్ కాకపోయినా వేరే కార్లు ఏదైనా ఉంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు. అలాంటప్పుడు ఏమైందంటే నేను 4 hours 58 minutes ఛార్జింగ్ కోసం యూజ్ చేశాను అని అనుకోండి. అయితే ఇంకా 2 minutes మిగిలింది నాకు ఛార్జింగ్కి. నేను గన్ కనెక్ట్ చేస్తాను, ఇంకా 2 minutes కార్డ్ ఛార్జ్ చేస్తాను. బట్ ఈ 2 minutesలో జస్ట్ 2 minutes ఛార్జ్ అవ్వదు, డైరెక్ట్గా ఫుల్ ఛార్జ్ అవుతుంది. అంటే మీకు అడిషనల్ టైం ఇంకొక గంట కలిసి వస్తుంది. అలాంటప్పుడు మీరు 3 సార్లు కాదు 4 సార్లు ఛార్జ్ చేసినట్టు. అంటే 1000 రూపాయల్లో 4 times ఛార్జ్ చేస్తారు. యూజువల్లీ నా కార్లో నేను 1000 రూపాయల్లో నేను 2 or 2.5 times, అరౌండ్ 2 or 2.5 times నేను ఛార్జ్ చేస్తాను. డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. అంటే కొన్ని కంపెనీ తక్కువ ప్రైస్లో కూడా వస్తున్నాయి అందుకనే. అలాంటిదే సేమ్ ఇప్పుడు నేను 1000 రూపాయల్లో 4 సార్లు ఛార్జ్ చేయగలను. అంటే జస్ట్ ఇమాజిన్, నాకు ఐ థింక్ ½ రేట్ పడుతుంది. నార్మల్గా 1000 రూపాయలు 2 సార్లు అంటే ఇక్కడ 1000 రూపాయల్లో 4 సార్లు ఉన్నట్లు లెక్క. సో మీరు ఇలాంటి పాస్ వాడుకుంటే మీకే బెనిఫిషియల్. అంటే ఈవీ వెహికల్స్ ఎక్కువ బాగా ఎవరు ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళకి ఉపయోగం అవుతుంది ఈ పాస్ అయితే. కొంతమందికి అయితే నేను చూస్తున్నాను, నాకు కమెంట్ చేస్తున్నారు రేంజ్ డ్రాప్ ఏదైనా అయిందా వెహికల్ కంటే. నాకైతే పెద్దగా అనిపించట్లేదు. అంటే నేను ప్రాపర్గా చెక్ చేయలేదు, బట్ నా అంచును ప్రకారం అయితే నాకైతే అనిపిస్తుంది లైక్ ఇట్స్ పర్ఫెక్ట్. నేను 100 స్పీడ్ విత్ లగేజ్ అండ్ వెయిట్ ఇంత మెంబర్స్ కూర్చొని తోలినా సరే నాకు బాగానే వచ్చింది రేంజ్. నాకైతే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం రాలేదు. ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ సేమ్ ఓన్లీ. మొన్నేమో నేను నా యాక్టివా రిపేర్ చేయించాను. రిపేర్ మొత్తం అయిపోయింది, బాగానే ఉంది. బట్ ఒక్కటి టైర్ పంచర్ అయిపోయింది సడన్గా. నేను అసలు వాడలేదు, బట్ సడన్గా ఎలా టైర్ పంచర్ ఏం తెలియదు. అయితే ప్రస్తుతం దీనికి అస్సలు గాలి లేదు బ్యాక్ టైర్లో. అయితే ఏం చేస్తానంటే నా దగ్గర ఒక ఎక్విప్మెంట్ ఉంది, ఎయిర్ ప్రెషర్ ఉంది, ఇది నా దగ్గర ఉంది మెషిన్. సో ఈ మెషిన్ కార్లో కనెక్ట్ చేసి దాని తర్వాత ఈ బండిని కనెక్ట్ చేస్తాం. ఇదిగోండి కనెక్ట్ చేసి అనేది ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. అండ్ గాలి ఇప్పుడు చూడండి ఎంత ఉంది, 20 ఎక్కింది ఇప్పుడు దాకా. మెల్లిమెల్లిగా ఎక్కిపోతుంది. చాలా టైం తర్వాత 2 వీలర్ అంటే యాక్టివా తోలి దాని తర్వాత విజయవాడ దాకా వచ్చాను. ఐ థింక్ నాకు 6 months అయిపోయింది నేను ఇలా లాంగ్ డ్రైవ్ వెళ్ళి బండిలో. మధ్యలో ఢిల్లీలో ఒకసారి వెళ్ళాను, బట్ అది వేరే, మన ఊర్లో మనం తోలడం ఆ వైబ్ వేరే, కానీ బాగా అనిపించింది. మోర్ ఓవర్ నేను రితిక్ కలిసి సమ్ కూల్ బ్లాగ్ ఉంది బందర్ రోడ్ దగ్గర. వి కేమ్ టు హ్యావ్ సమ్ సపోటా జ్యూస్ అండ్ ఓరియో షేక్ రితిక్ తాగుతున్నాడు. సో ఇప్పుడు నా యాక్టివా టైర్ పంచర్ చేయించడానికి వచ్చాను. ఆల్రెడీ ఒక చోటు వెళ్ళాను, అక్కడ క్లోజ్ ఉంది షాప్, బట్ ఇంకో చోటుకి వచ్చాను.
కొత్త ప్లేస్ తెలిసింది, బాగా అనిపిస్తుంది. అంటే ఇంకా కొంచెం దగ్గర అయింది నా ఇంటికి. ఇది బందర్ రోడ్లో పీవీపీ ఎదురుగానే పెట్రోల్ పంప్ ఉంది, అక్కడ ఈ పంచర్ షాప్ ఉంటుంది. लाइट मारो भाई, पिन लग के है, पिन पिन ठीक है. हाँ पिन है, राइट राइट राइट. ओहो हो जाता, हल्लू जाता है. వెనకాల టైర్లో చిన్న అంటే వెరీ స్మాల్ మేక్ ఒకటి ఉంది, అది కనిపించింది. బెటర్ ఇప్పుడు తెలిసిపోయింది, ఐడెంటిఫై అయిపోయింది. ఫస్ట్ అయితే తెలియలేదు అసలు. అండ్ ఇప్పుడు ఫ్రంట్ టైర్ కూడా చెక్ చేస్తున్నాము. ఫ్రంట్ టైర్లో గాలి చెక్ చేస్తే అస్సలు లేదు, జీరో ఉంది. మంగళగిరి నుంచి విజయవాడ దాకా తోలొచ్చాను, నాకు అసలు ఏం తెలియలేదు. ట్యూబ్లెస్ టైర్ అంటే బెనిఫిట్ అదే, బట్ గాలి అంటే టైర్ చెక్ చేశాను మొత్తం, దీనిలో కూడా ఏ కంప్లైంట్ అయితే లేదు ఫ్రంట్ టైర్లో. సో ఓన్లీ వన్ స్మాల్ పంచర్. సో గైజ్ అయితే ఇప్పుడు ఇంటికి వచ్చేసాను అండ్ లేట్ అయిపోయింది చాలా, నైట్ పడుకోవాల్సిన టైం అయింది. యాక్టివా తోలు వచ్చాను, నాకు బాగా అనిపిస్తుందని చెప్పాను ఆల్రెడీ. బట్ టూ వీలర్ తోలడంలో నాకు ఒక మైనస్ పాయింట్ అనిపిస్తుంది. అదేంటంటే ఇక్కడ నుంచి అంటే ఇంత లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు ఏమైందంటే గాలి మొహం కొడుతుంది, హెల్మెట్ వేసినా సరే చేతికైనా కొడుతుంది. అందుకనే ఫుల్ స్లీవ్స్ వేసుకున్నాను వెళ్ళాను నేను. ఆ ఫుల్ స్లీవ్స్ వేసుకోకపోతే చాలా ఆ ఎయిర్ ఉంటుంది చూసారు, పొల్యూషన్ ఉంటుంది, లేదంటే ఎయిర్లో డస్ట్ ఉంటుంది, అదంతా చేతికి తగిలి కొంచెం వేరేగా ఒక డిఫరెంట్ అంటే మంచి ఫీలింగ్ అనిపించదు. అండ్ ఫేస్లో కూడా హెల్మెట్ వేసినా సరే మనం కొన్నిసార్లు మధ్యలో మనకి గాలి తగలదు. అంటే షీల్డ్ వేస్తాం బేసికలీ మనం, ఆ షీల్డ్ వేసిన దాన్ని తీసేయాలనిపిస్తుంది. తీసేస్తే గాలి మొహం మీద కొడితే అది మొత్తం ఫేస్ డ్రైనెస్ అనిపిస్తుంది. ఆ డ్రైనెస్ నాకు బాగా అనిపించింది. నాకు ఇదొక్కటి చాలా పెద్ద మైనస్ పాయింట్ అనిపిస్తుంది. అండ్ చెప్పాలంటే నేను టూ వీలర్ తోలట్లా, ఒకప్పుడు నేను బాగా తోలేవాడిని. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను టూ వీలర్ తోలడమే చాలా వరకు తగ్గించేశాను. అండ్ రీసెంట్ టైం ఈవీ కార్ తీసుకున్నప్పటి నుంచి అయితే నేను టూ వీలర్ అస్సలు తోలట్లేదు. ఎందుకంటే నాకు యాక్టివా కంటే నా కారే నాకు చాలా చీప్ అవుతుంది. మోర్ ఓవర్ ఐ ప్రిఫర్ కార్ మోర్ దాన్ టూ వీలర్. సేఫ్టీ విషయంలో అయినా సరే, ఏదైనా సరే అన్ని విషయాల్లో కార్ నాకు బెటర్ అనిపిస్తుంది. బట్ సిటీ లోపల ఏదైనా సందుల్లో తోలాలంటే కార్ ప్రిఫరబుల్ కాదు నాకు తెలుసు. అలాంటప్పుడు టూ వీలర్ వేసుకెళ్తా, లేదంటే దూరం పార్క్ చేసి లోపల వాకింగ్ చేసుకుంటాను. బట్ మోస్ట్ ప్రాబబ్లీ నేను కారే ప్రిఫర్ చేస్తాను, టూ వీలర్ ప్రిఫర్ చేయను. అండ్ కార్లో కూడా ఏంటంటే చక్కగా నాయిస్ సౌండ్ ఏం రాదు, ట్రాఫిక్ సౌండ్ రాదు. సో అది బెస్ట్ పార్ట్ చెప్పాలంటే. నేనేమో కార్ లోపల కూర్చొని కొంచెం సూదింగ్ మ్యూజిక్ పెట్టుకుంటాను, ట్రాఫిక్ సౌండ్ రాదు. ఏదైనా ఉంటే ఐ ఫీల్ కార్ ఈజ్ వే మచ్ బెటర్. ఏసీ వేసుకొని ఎక్కడైనా ట్రావెల్ చేస్తాను, పొల్యూషన్ కూడా ఉండదు. ఇవన్నీ విషయాలు ఉన్నాయి, క్యాలిక్యులేట్ చేసుకుంటే నా కార్ బెటర్ అనిపించింది. అందుకు నేను కారే ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను. జస్ట్ యాక్టివా కూడా రిపేర్ చేస్తే డూడుల్ కోసం చేయించాను. వీడికి ఎక్సర్సైజ్ చేయించాలి, రన్నింగ్ చేయించాలి. రన్నింగ్ చేస్తే వీడి వెయిట్ లాస్ అవుతుంది. రన్నింగ్ ఏంటంటే నాతో కుదరదు. అన్ని పనులు చూసుకోవాలంటే, వీడిని చూసుకోవాలంటే ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ ఫర్ మీ. డూడల్ని రన్నింగ్ చేయించాలంటే ది బెస్ట్. వాడు నా బండి వెనకాల పరిగెత్తాడు, చాలా బాగా పరిగెత్తాడు వాడు అసలు. హీ లవ్స్ దాట్ రన్నింగ్ బిహైండ్ ద వెహికల్. సో అందుకనే యాక్టివా రిపేర్ చేయించా. ఎనీవేస్ గైస్, సో ఇది మొత్తం. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒకవేళ మీరు ఎవరి దగ్గరైనా ఎలక్ట్రిక్ కార్ ఉంటే మీరు వోల్ట్రాన్ ఛార్జింగ్ పాస్ని మీరు యూటిలైజ్ చేయండి. ది బెస్ట్ థింగ్.
మనీ సేవ్ అవుతాయి. ఆల్రెడీ మనకి తక్కువ అవుతుంది చార్జెస్, ఇంకా తక్కువ పడుతుంది వోల్ట్రాన్ ఛార్జింగ్ పాస్ ఉంటే. సో మీరు ఎవరైనా ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారు, నా వీడియో చూస్తున్నారంటే యూజ్ వోల్ట్రాన్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ పాసెస్. వెరీ యూస్ఫుల్, వెరీ చీప్. అండ్ గైస్ ఇవాళ నా బ్లాగ్ ఇక్కడే ఒకడతాను. యాజ్ ఎ సెడ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో అలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.